సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం సూపర్ హిట్ అంటున్నారు ఎంపీ బీకే పార్థసారథి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని అన్నారు. వైసీపీ కావాలనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని అన్నారు. గత ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్న కూటమి పాలనపై లేనిపోని ఆరోపణలు చేస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే ఆ 11 సీట్లు కూడా రావని తేల్చి చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఎంపీ పార్థసారథి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, కూటమి సభ ఏ విధంగా ఉండబోతుంది? సూపర్ 6 సూపర్ హిట్ పేరులోనే ఉంది కదా హిట్ అని. ముఖ్యంగా ఏమంటే 24లో ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు సూపర్ 6 ప్రధానంగా అంశాలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తద్వారా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం వచ్చింది, సూపర్ 6 అంశాలని అమలు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. అదేవిధంగా ఈరోజు దానికి తోడు మిగతా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మూలబడినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అదేవిధంగా అమరావతి అయితేనేమి, అదేవిధంగా రాయలసీమకి జీవనాడైనటువంటి హంద్రీనివా అయితేనేమి, ఈ హంద్రీనివాకి కూడా దాదాపుగా 2700 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి శరవేగంగా 13 నెలల కాలంలోనే మాల్యాల నుండి కుప్పం వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే రాయలసీమ అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం, మారుమూల ప్రాంతం, వెనకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరిగాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా 24 ఎన్నికల్లో 14 అసెంబ్లీ సీట్లు గెలిచాం, 2 లోక్సభ సీట్లు గెలిచాం. అదేవిధంగా ఒక చరిత్ర ఉంది అనంతపురం జిల్లాకి. తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 84లో వెన్నుపోటు పడవడం జరిగింది. ఆ సందర్భంలో ప్రజాస్వామ్యానికి ఒక నాంది పలికింది కొత్త చెరువులోనే. ఆ రోజు దాదాపుగా 6 మంది మా కార్యకర్తలు అసలు బాసారు. అప్పుడే మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం. తీవ్రమైనటువంటి ఉద్యమం వచ్చింది. తద్వారా ఎప్పుడూ కని విని ఎరుగనటువంటి చరిత్రలో లేనటువంటి రీఇన్స్టేట్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని. ఇందిరాగాంధీ కూడా దిగువచ్చి ఈ దేశంలో ఎక్కడ రీఇన్స్టేట్ చేయలేదు. ఒక ముఖ్యమంత్రిని దించేసిన తర్వాత రీఇన్స్టేట్ చేయడం అనేది అది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. కాబట్టి ఆ విధంగా ఒక చరిత్ర ఉంది అనంతపురం జిల్లాకి. కాబట్టి ఒకటే చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈరోజు ఈ బహిరంగ సభ నడుస్తుంది. భవిష్యత్తులో కూడా ఒకటే కోరుతూ ఉన్నాం, ఎక్కడైనా కూడా ప్రభుత్వాలు కంటిన్యూషన్ అనేది అవసరం. ఈరోజు గుజరాత్లో దాదాపుగా 22 సంవత్సరాలు ఒకే ప్రభుత్వం ఉండడం ద్వారా ఈరోజు అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అదేవిధంగా మొన్న 19లో వైఎస్ఆర్ పార్టీ రావడం ద్వారా ఇక్కడ ఈ రాష్ట్రం దాదాపు 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. అందుకోసమే ప్రజలంతా కూడా గమనించాలి, ఒక నాయకుడి మీద నమ్మకం, విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి మీద విశ్వాసం పెట్టారు. ఈరోజు ప్రతిపక్షానికి 11 సీట్లే ఇచ్చారు. ఇది మేము గర్వపడే అంశం కాదు. కానీ గర్వపడుకోకుండా భవిష్యత్తులో కూడా అన్ని ఎన్నికల్లో కూడా గెలవాలనేటువంటి లక్ష్యంతో, సంకల్పంతో ప్రజలకు చేరువగా వెళ్ళాలి. రేపు 29 ఎన్నికల్లో అయితేనేమి, రేపు స్థానిక సంస్థలకు జరుగుతున్నటువంటి పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇవన్నీ కూడా గెలవాలి, గెలిపించాలి. ప్రజల మీద బాధ్యత ఉంది. అక్కడక్కడ చిన్న పొరపాట్లు జరుగుతాయి, అవన్నీ కాదు. కానీ ప్రభుత్వం బాగుందా లేదా, మంచి పాలన ఉందా లేదా, అదేవిధంగా లాండ్ ఆర్డర్ ఉందా లేదా. గత ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఆ రోజు అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాల మీద ఆ రోజు దాడులు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి. లాండ్ ఆర్డరే లేదు. ఈరోజు లాండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది. ఉద్యోగస్తులు బాగున్నారు, రైతులు బాగున్నారు, మహిళలు బాగున్నారు, అందరూ బాగున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సూపర్ హిట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదంటూ కూడా వైసీపీ హిట్ అని ఎలా చెప్తారంటే కూడా వైసీపీ చెప్తుంది. వైసీపీ వాళ్ళకి కళ్ళుండి చూలు లేకుండా పోతున్నారు, చెవులుండి వినలేకుండా పోతున్నారు. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది మేము అమలు చేస్తున్నామో లేదు. అమలు చేస్తున్నాము కాబట్టి ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి పోతున్నాం. మేము అమలు చేయకపోతే ప్రజలకు పోయేది ఏముంది? కాబట్టి ఇవంతా అభూత కల్పన వైఎస్ఆర్ పార్టీది. తప్పనిసరిగా ఏం చెప్పామో అని తప్పనిసరిగా నెరవేరుస్తాం, ప్రజల ముందుకు వెళ్తాం, భవిష్యత్ ఎన్నికల్లో గెలుస్తాం. ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా ఎంపీ పార్థసారథి అయితే చెప్తున్నారు. వీపర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, అనంతపూర్ నుంచి.